నాకు మెషిన్లతో పనిచేయడం కంటే మనుషులతో పనిచేయడం ఇష్టం. మా పేరెంట్స్ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను. వాళ్ళు నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తారు. సారీ, నాకు రాజకీయాలు కొత్త కానీ ప్రజలతో మాట్లాడడం కొత్త కాదు. ఇష్టం లేకుండా మధ్యలో వదిలేసిన వాళ్ళకి, చదువుకునే యువతకి చదువుకోమని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ అవకాశం వచ్చింది కూడా దేశం నుండి మొదలుకుంటే గ్రామ స్థాయి వరకు యువత రాజకీయాల్లో ఉండాలనేది ఒక ప్రత్యేకమైనటువంటి నినాదాన్ని మనము చాలా సందర్భాల్లో ఒక నినాదంగానే చూస్తాం తప్ప ఆచరణలోనికి వచ్చేసరికి చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని పాటిస్తూ ఉంటారు. సో సంగారెడ్డి పట్టణ మున్సిపాలిటీలో మనము తిరుగుతూ ఉన్నప్పుడు ఒక 22 ఏళ్ల యువ మహిళ కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉంది 35వ వార్డులో. మాట్లాడదాం. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు. ఎందుకు అంత చిన్న వయసులో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది, ఆమె ఇన్స్పిరేషన్ ఏంటి అనేది మొత్తం ఆమె మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు బీటెక్ చేశారు, ఒక 22 ఏళ్ల యువ మహిళ, ఏదో మంచి ఉద్యోగం చేసుకొని లేదా ఒక సాఫ్ట్వేర్ స్థాయి లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలన్నటువంటి కోరిక మీకు ఉంటుంది. ఎందుకు ఈ ఏజ్లో మీరు రాజకీయాల్లోకి వచ్చారంటే ఏం చెప్తారు? నాకు చిన్నప్పటి నుంచి ప్రజలతో మాట్లాడడం అన్నా, సహాయం చేయడం అన్నా చాలా ఇష్టం. మా తల్లిదండ్రి కూడా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేసేవారు. దాంట్లో నాకు ఎంతో సంతోషం కలిగేది. ప్రతి ఒక్కరితో మాట్లాడడం, వాళ్ళ సమస్య తెలుసుకోవడం, వాళ్ళకి సమస్య ఎట్లా సాల్వ్ చేయాలి అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తుండే. కానీ ఇప్పుడు ఈ అవకాశం వచ్చినందుకు దాన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ అవకాశాన్ని నేను వదులుకోకుండా తీసుకున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చింది మాజీ కౌన్సిలర్ జీవి వీణా శ్రీనివాసరావు అంకుల్. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నా. పార్టీకి నాకు మెషిన్లతో పనిచేయడం కంటే మనుషులతో పనిచేయడం ఇష్టం. అందుకే మొత్తానికి 35వ వార్డుకు సంబంధించి ఈ వార్డులో మీరు చూస్తున్న సమస్యలు ఏంటి? మీరు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, కలుస్తున్నప్పుడు వాళ్ళు మీకు చెప్తున్న సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? నేను ప్రచారానికి వెళ్తుంటే ఆంటీ అంకుల్ వాళ్ళు మాజీగా మనం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఇక్కడే ఉండే, ఇక్కడ రోడ్లు డ్రైనేజ్లు అన్నీ నీట్గానే ఉన్నాయి. అక్కడ స్లమ్ ఏరియాకి మనం వెళ్తే, అంటే మన వార్డులోనే ఏరియాలో, అక్కడ వీళ్ళకి ముందు ఈ వార్డు లేకుండే, అక్కడ మనకి డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, రోడ్డు ప్రాబ్లం కానీ, కరెంట్, స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. అవి మమ్మల్ని గెలిపిస్తే మేము ఆ సమస్యలన్నీ తీర్చి మంచిగా చేస్తామని మేము మాటిస్తున్నాం. వాళ్ళు కూడా సరే అని అంటున్నారు. ఖచ్చితంగా మనకి ఓటేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని తెస్తాము మళ్ళీ అని అంటున్నారు. అదేవిధంగా ఇంకేమంటున్నారు లోకల్ పబ్లిక్? ఎందుకంటే 22 ఏళ్ల యువ మహిళ మీరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది? లేదంటే మీకు మొట్టమొదటిసారి మీరు రాజకీయాలు కానీ ప్రచారం కానీ మీకు కొత్త, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది వాళ్ళతో మాట్లాడినప్పుడు? కానీ వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? నాకు రాజకీయాలు కొత్త కానీ ప్రజలతో మాట్లాడడం కొత్త కాదు. ప్రతి ఒక్కరితోని నేను ఇష్టంతో మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా అంతే ఇష్టంతో రిసీవ్ చేసుకుంటున్నారు. నువ్వు మా పాపలాగా, మా మనవరాల్లాగా అని చెప్తూ నన్ను ఎంతో సంతోషంగా, వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా నేను వేసినందుకు యువత ముందుకు రావాలి, చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి అని చెప్తున్నారు. ఒక యువ మహిళగా, ఒక యూత్గా ఇప్పుడు మీ వార్డులో ఉన్న యూత్ అందరికీ మీరు ఏం చెప్తారు? రాజకీయాల్లోకి రావాలనుకున్న యూత్ కావచ్చు, లేదా చదువుకోవాలంటే చదువు మానేసిన యువతకి ఓవరాల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి చదువుకునే యువతకి చదువుకోమని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ అవకాశం వచ్చింది కూడా, నేను ఖచ్చితంగా బీటెక్ కంప్లీట్ చేసినందుకే నాకు ఈ అవకాశం వచ్చింది. చదువుకున్న విలువ ఎక్కడా లేదు, దేనికి లేదు. మనం చదువుకొని మన నాలెడ్జ్ని పెంచుకొని దాని తర్వాత మనకు కావాల్సినవి నెరవేర్చుకోవచ్చు. ఇష్టం లేకుండా మధ్యలో వదిలేసిన వాళ్ళకి ఇష్టమైన పని చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇష్టం లేని పని చేసే కంటే ఇష్టం ఉంది, ఇష్టపూర్వకంగా చేసింది మనకి ఎంత డబ్బు వచ్చినా రాకున్నా మనకి మనశ్శాంతి అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ పేరెంట్స్ నుంచి ఎట్లా ఉంది సపోర్ట్ మీకు? మా పేరెంట్స్ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను. వాళ్ళు నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తారు. సారీ,
సో చూసాం కదా, ఆల్మోస్ట్ ఎమోషనల్ అవుతున్నటువంటి పరిస్థితి. నాకు మెషిన్లతో పనిచేయడం కంటే మనుషులతో పనిచేయడం ఇష్టం కాబట్టి సో రాజకీయాలు నాకు ఇప్పుడు కొత్త కావచ్చు, ప్రజలతో మమేకం అవడం కావచ్చు, ప్రజలతో మాట్లాడడం కావచ్చు నాకు కొత్తేమీ కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల తరపున మాట్లాడతాను, ప్రజల తరపున నిలబడతాను. నాలాంటి వారిని చూసి మీ యూత్ అందరూ కూడా నేర్చుకోవాలి. నేను వార్డుకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. నా బిడ్డ వచ్చింది, నా మనమరాలు వచ్చింది అనేటువంటి రీతిలో వారందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేయడానికి ముందుకు వచ్చానంటుంది యువ మహిళ శైలజ. సో కెమెరామెన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, సంగారెడ్డి మున్సిపాలిటీ.